2.5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కావాలని, ఈ ప్రజాప్రభుత్వం కావాలి అంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, తెలంగాణ ప్రజల దీవెనలతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, చిన్న ఆశ ఒక గూడు కావాలి అనే కార్యక్రమం మీద ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో సహచర మంత్రులందరూ సూచనలు, సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు సలహాలతో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలము ఉన్న వారికి 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఈ 4.5 లక్షల ఇళ్లు ఇచ్చామో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో ఇళ్ల స్థలం ఉన్న నిరుపేదలు వారి చిరకాల కోరిక ఇల్లు కట్టుకోవాలనే కోరిక చిగురించి అది ఒక మహావృక్షంలా ఈనాడు అన్ని ప్రాంతాలలో చాలా ఇళ్ళు, నాకు తెలిసి ఆగస్టు నాటికి 2 లక్షల పైచీలకి ఇళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. అంతేకాదు మొదట ఇచ్చిన 4.5 లక్షల ఇళ్లే కాకుండా రెండో విడత కింద గత నెలలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2.5 లక్షల ఇళ్లు మళ్ళీ రెండో విడతలో ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా అదనంగా ఇప్పుడు ఏదైతే మనం కార్యక్రమం చేసుకుంటున్నామో ఈ 8 లక్షలు, ఈ 7 లక్షల ఇళ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ ఇళ్ల స్థలము ఉన్నవారే కట్టుకునే అవకాశం ఉంది. ఇళ్ల స్థలము లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని, వారి ఆశలను కూడా నెరవేర్చాలని, ఆ పేదవాడి కళ, ఆ పేదవాడి ఆశ తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే, ఆ గడ్డ మీదనే తనకి ఒక గూడు ఏర్పాటు చేయాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన లాభ ఆక్షేపణ, ఆపేక్ష లేకుండా, ఏ రకమైన స్వార్థం లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని, క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఏదైతే అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇళ్ళిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈరోజు ఈ 1 లక్ష ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర. ఇది తప్పకుండా ఆ పేదవాడి ఆత్మగౌరవం, ఆ పేదవాడు ఎక్కడో 30-40 కిలోమీటర్ల సిటీకి దూరంగా ఒక అంటరాని వాడిలాగా కేవలం తను పని చేయటానికే ఉన్నాను అనే ఆలోచన ఆ పేద గుండెకి రావద్దు అని ఈ కోర్ ప్రాంతంలో గజము 2 లక్షల నుంచి 3 లక్షలు, సుమారు ఎకరము 100 నుంచి 250 కోట్ల విలువ చేసే భూముల్లో
డబ్బు ముఖ్యం కాదు, పేదవాడికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. పేదవాడికి కూడా ఈ కోరు ప్రాంతంలో నివసించాలనే ఆశ తప్పు కాదు. ప్రతిదీ డబ్బుతోనే విలువ కట్టొద్దు అని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులందరం క్షుణ్ణంగా పరిశీలించి కొద్దిగా లేట్ అయినప్పటికీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఏవైతే రెడీగా 16 నియోజకవర్గాల్లో స్థలాలున్నాయో ఆ స్థలాలకు సంబంధించిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్లని అపార్ట్మెంట్ రూపంలో కట్టి ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఫ్లాటు 525 చదరపు అడుగులు ఉండే విధంగా డిజైన్ చేసి ఈరోజు వాటికి సంబంధించిన అప్లికేషన్ విధి విధానాలని ఇప్పుడే సహచర మంత్రివర్యులు, సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సమక్షంలో, మీ అందరి సమక్షంలో లాంఛనంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా మేము చూసిన కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. ఈ క్యూర్ ప్రాంతంలో నివసించే నిరుపేదలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా ఏవైతే చూశామో వాటిని మీతో షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది విమర్శ కాదు, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో చిన్న పొరపాట్ల వల్ల వారి ఆలోచనని సరిగ్గా పెట్టి ఉంటే ఆ కట్టిన కొద్దో గొప్ప ఇళ్లైనా కూడా నిజంగా నిరుపేదలకి ఉపయోగకరంగా ఉండేవి. అలా చెయ్యని కారణంగా ఏవైతే వారు కట్టాము డబుల్ బెడ్రూమ్ అని చెప్పే వాటిలలో ఎలక్షన్లకి కపుల్ ఆఫ్ మంత్స్ ముందు బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తే సుమారు 21-22 వేల మంది బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తే కేవలం 9-10 వేల మంది ఆ బెనిఫిషరీస్ ఆ స్థలాల్లో నివసిస్తున్నారు. దానికి కారణం ఒక్కటే, వారిని అంటరానితనం వలననో లేకుంటే వారు ఈ కోరు ప్రాంతంలో నివసించొద్దని ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన వల్లనో వారందరినీ 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలం ఆడ విశాలంగా ఉందని ఆడ కట్టి ఆడ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి వారి జీవనోపాధి కోసం ప్రతిరోజు సిటీకి రాలేక వారు నివసించి పుట్టి పెరిగిన గడ్డ మీద వారికి ఉండే స్థానము లేదనే ఆలోచనతో ఏదైతే వారు ఎలకేషన్ ఇచ్చామని చెప్పుకునే ఇళ్లు కూడా పత్రాలైతే తీసుకున్నారు, కానీ ఎవరు కూడా అక్కడ నివసించటం లేదనేది స్పష్టంగా నాతో సహా నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఉండి వారు చెప్పేది యథార్థంగా నేను విన్నాను. నాతో పాటు ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా అనేక పర్యాయాలు హౌసింగ్ శాఖతో పాటు కలెక్టర్లు, కమిషనర్లతో ఒక 7-8 సార్లు విస్తృతంగా దీని మీద డిబేట్ చేసుకున్నాం. ఆ డిబేట్ చేసి సింగిల్ నోటు కేబినెట్ లో డిస్కషన్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరూ ఇది పేదోడి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయము, మీరు ఆ పేదోడికి అపార్ట్మెంట్ కింద ఇచ్చే అన్డివైడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఓన్లీ ల్యాండ్ కాస్టే ఉంటుంది. ఏదైతే ఈనాడు మనం ఐడెంటిఫై చేశామో ఈ ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో కానీ భవిష్యత్తులో చేయబోయే ఐడెంటిఫై చేయే ప్రాంతాల్లో కానీ కేవలం ల్యాండ్ కాస్టే, అన్డివైడ్ షేర్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేద్దామనుకుంటున్నామో ఆ ల్యాండ్ కాస్టే
తక్కువలో తక్కువ 40 నుంచి 60 లక్షల రూపాయలు చేస్తుంది. అయినా కూడా ఇది డబ్బు ముఖ్యం కాదు, ఆ పేదవాడు తలెత్తుకొని తిరిగే విధంగా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని తలంచి ఈ ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదవాడి అవసరాలేంటో తెలిసిన ప్రభుత్వం, పేదవాడి చిరు కోరికేంటో తెలిసిన ఈ ప్రభుత్వం డబ్బు ముఖ్యం కాదు, ధనార్జనే ముఖ్యం కాదు, పేదవాడికి పెట్టేది మనకి ఎట్టి పరిస్థితుల్లో అది మనకి ఖర్చు కానే కాదు అని తలంచి కోర్ ప్రాంతంలోనే ప్రతి నియోజకవర్గాన్ని యూనిటీగా తీసుకొని అదే నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ధనికులు రిచెస్ట్ పర్సన్స్ ఉండే ప్రాంతంలోనే ఆ పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వం తలంచి ఆ కార్యక్రమానికి శ్రీకారమే ఈ రోజు ఈ కార్యక్రమం. దీంట్లో భాగంగా అనేక రకాలుగా ఉన్నాయి చర్చలు. ఈ ప్రభుత్వం ఏర్పడే నాడు ఇచ్చారు లేవయ్యా ఇందిరమ్మ ప్రభుత్వంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేరా ఇవ్వటానికి అని హేళనగా మాట్లాడుకున్న ప్రబుద్ధులు ఉన్నారు. ఈ స్కీమ్ ఫెయిల్ అయితే మనం సంకల కొట్టుకోవచ్చు అని ఆనందపడ్డ నాయకులు ఉన్నారు. అటన్ని గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక కన్సర్న్ ఉంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా 8,22,000 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని ఎక్కడా కుంటి పడనీయకుండానే సంక్షేమంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఏజెండా పెట్టుకొని ఇదేదో ఒక్కసారి ఇచ్చాం, 4.5 లక్షలు ఒక్కసారి ఇచ్చాం, రెండో విడత 2.5 లక్షలు ఇచ్చాం, రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కి 1 నెల ముందు గతంలో లాగా ఆనాటి ప్రభుత్వాల లాగా నోటిఫికేషన్ ముందు మళ్ళొక ఇంతిస్తాము అనే విధంగా కాకుండా రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ఆషామాషిగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈటంల, చివరికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆ పేదవాడి స్వప్నాన్ని నెరవేర్చడానికి ఇంత పెద్ద ఎత్తులో ఏ కుటుంబానికి ఇవ్వటంలా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు అది గ్రామీణ ప్రాంతంలో కానీ ఇప్పుడు కట్టబోయే పట్టణ ప్రాంతాల్లో కానీ 5 లక్షల రూపాయలు ఆ పేదవాడికి ఉచితంగా వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి ఇప్పటి వరకు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 100కి 100% ఆ పేదవాడి కల నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకే కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. ఇది నిరంతరము ప్రక్రియ. ఇవాళ ఏదో 1 లక్ష రూపాయలకి ఏదో హడావుడిగా 1 లక్ష ఇళ్లకి హడావుడిగా మేమేదో కార్యక్రమాన్ని చేపట్టలే. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అప్లికేషన్లో హౌస్ కావాలని అప్లికేషన్లు మేము ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఒక్క ఈ క్యూర్ ప్రాంతంలోనే సుమారు 8 లక్షల నుంచి 8.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. యథార్థం ఈ మధ్య నేను ఓల్డ్ సిటీలో ఇదే హౌసింగ్ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్ళాను. గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు, గౌరవ స్థానిక శాసనసభ్యులతో కొన్ని ప్రాంతాలు నేను సహచర మంత్రులు కలిసి తిరిగాం.
ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు 40-45 సంవత్సరాల క్రితం అనేక ప్రాంతాల్లో ఆనాడున్న వసతుల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొన్ని ఇచ్చాం. 2 floors 3 floors తో ఇండిపెండెంట్ తో. అక్కడికి వెళ్ళి చూస్తే 40-45 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్లు కావటం వల్ల కొన్ని లీకులు కొన్ని ప్రాంతాల్లో కొలాప్స్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. ఆ విషయాన్ని కేబినెట్ లో మా సహచర మంత్రులు అందరం చర్చించి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి, దీనికి ఇంపార్టెన్స్ ఉంది. మనిషి ఆహారం తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో మనిషి నివసించడానికి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవచ్చు. ఆనాటి నాయకులు చెప్పినట్లు, ఆనాటి పెద్దలు చెప్పినట్లు మేము 60 mm స్క్రీన్ మీద బొమ్మలు చూపించాం. మాటలు చెప్పి తప్పించుకోం, చేతలతో చేసి చూపిస్తాం అనేది ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఈ సిటీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఒక 16 కాన్స్టిట్యున్సీస్ ని ల్యాండ్స్ ఏవైతే ఇమీడియట్లీగా అవైలబిలిటీ ఉన్నాయో ఈ అవైలబిలిటీ ఉన్న ల్యాండ్స్ లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వారు కానీ వారు ఏ పార్టీ వారైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో, పేదవాడి కల నెరవేర్చే దాంట్లో స్థానిక శాసనసభ్యుడితో సంప్రదించి, స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి, మా సహచర మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు టైం టు టైం వారితో రేపోలో ఉండి ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అది ఎకరం 300 కోట్లు చేసినా, అది ఎకరం 300 కోట్లు చేసినా ఆ పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఆ 300 కోట్లు చేసే ఎకరంలోనే అంతస్తుల భవనం కట్టి తప్పకుండా పేదవాడి కళ ఈ ప్రభుత్వం నెరవేర్చాలన్న తపన, చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. స్థానిక శాసనసభ్యులు గాని స్థానిక ప్రజాప్రతినిధులతో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకొని ఈ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేసే దాంట్లో ల్యాండ్స్ లో ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా వాటిని క్లీన్ చేసి డిస్ప్యూట్ లేని ప్రాపర్టీస్ లో హౌసింగ్ బోర్డు అంటేనే ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ని వమ్ము చేయకుండా డిస్ప్యూట్ లేని ప్రాపర్టీస్ లో పేదవాడి కల నెరవేర్చే కార్యక్రమం తను పుట్టి పెరిగి ఏ గడ్డ మీదైతే ఈనాడు ఆ ఏజ్ లో ఉన్నాడో తను తలెత్తుకునే విధంగా అదే గడ్డ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గాన్ని ఇందాక చెప్పినట్టు యూనిట్ గా తీసుకొని ఇల్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని క్యూర్ ప్రాంతంలో ఉండే నా నిరుపేద కుటుంబాలకి మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఆల్రెడీ నా మీడియా సోదరులందరికీ మేము బ్రోచర్స్ ఇచ్చాం. ఏవైతే పైలట్ కింద ఇప్పుడు తీసుకుంటున్నామో సుమారు 21 రోజులు ఈ అప్లికేషన్ల ఇన్విటేషన్ కోసం 3 ప్లాట్ఫామ్ల మీద మీరు అప్లై చేసుకుని ఈజీగా అప్లై చేసుకునే యాక్సెస్ ని కూడా ఇవ్వటం జరిగింది. దాంతో పాటు ఏవైతే 10,000 రూపీస్ ఏవైతే 10,000 రూపీస్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తున్నారో ఎవరికైతే మేము ఇస్తున్నామో వారు కట్టవలసిన దాంట్లో జమ చేసుకొని ఇల్లు ఇవ్వని వారికి విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లోనే ఆ డబ్బు వాపస్ వారికి చేయబడుద్ది. ఎందుకంటే ఈ హౌస్ సైడ్ తో పాటు గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా పట్టణంలో స్థలం ఉండి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అక్కడ ఏదైతే 5 లక్షల రూపాయలు వారికి ఇస్తున్నామో అదే 5 లక్షల రూపాయల బెనిఫిట్ ఇక్కడ స్థలముతో పాటు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం జరుగుద్ది.
స్థలము ఖరీదు అన్డివైడెడ్ షేరు సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా రూపాయి ఖర్చు లేకుండా, గతంలో లాగా ఒక సర్టిఫికెట్ ఇవ్వకుండా, గతంలో లాగా ఏదో ఒక తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇవ్వకుండా పూర్తి టైటిల్స్ తో సేల్ డీడ్ ను కూడా చేసే కార్యక్రమాన్ని, వసతులను దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సేల్ డీడ్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ 10 years వరకు అమ్ముకోవటం కుదరదు. ఆ బెనిఫిషరీ 10 years వరకు ఆ ప్రాపర్టీని అమ్ముకోవటం కుదరదు. కానీ ఆ డాక్యుమెంట్ ఆ బెనిఫిషరీ బ్యాంక్ లోన్ కోసమో తన అవసరాల కోసమో ప్లెడ్జ్ చేసుకునే వసతిని కల్పిస్తున్నాము. ఆ బెనిఫిషరీ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ అమ్ముకోవటానికి 10 సంవత్సరాల వరకు కుదరదు. 10 సంవత్సరాల తర్వాత తను అమ్ముకోవచ్చు. అదే రకంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంక్ లో ప్లెడ్జ్ చేసి తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీములో కల్పిస్తున్నాము. అంతేకాదు ఒకే కుటుంబానికి ఏదైతే కుటుంబం అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి భార్యకొకటి భర్తకొకటి ఇలా ఇవ్వరు, కుటుంబానికి ఒక్కటే ఇస్తారు. అది ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే ఓపెన్, పారదర్శకంగా, ఓపెన్ గా లాటరీ సిస్టమ్ తో ఆ బెనిఫిషరీస్ అందరి సమక్షంలో డ్రా తీసి ఆ డ్రా తీసిన సీరియల్ ప్రకారము ఆ ప్రయారిటీ ప్రకారము వారికి ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇంకా ఆ బ్రోచర్ లో పూర్తి వివరాలు మీకు ఇచ్చాం. రేపటి నుంచి ఇవాళ జూలై 20వ తారీఖు, జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు అంటే 21 days అంటే 3 వారాలు అప్లికేషన్ చేయవలసిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ, మూడోది ఏంటండి పోర్టల్ వెబ్సైట్ లో కానీ, మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ మీ వెబ్సైట్ నుంచి కానీ 3 పోర్టళ్లలో అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో ఏ కాన్స్టిట్యున్సీ వారో ఆ కాన్స్టిట్యున్సీలోనే ఇప్పుడు ఏవైతే 16 నియోజకవర్గాల్లో నేను పేర్లు చదువుతాను, ఈ 16 నియోజకవర్గాలు కాకుండా మిగిలిన వాటిని కూడా వీలైనంత తొందరలో అక్కడ కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఏదైతే ఈ క్యూర్ ఏరియాలో 24, 25 నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో కూడా లొకేషన్స్ ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ అప్లికేషన్ చేసిన వాళ్ళందరికీ 360 degrees లో గతంలో వారికి ఏదైనా ఇల్లు ఉన్నా, సైట్ ఉన్నా, ఏవైతే ఇతరత్ర ఆస్తులున్నా అటువంటి వారికి ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వలేము. ఎవరైతే ఇల్లు కానీ ఒక చిన్న గజము సోటు కానీ లేని నిరుపేదలున్నారో వారికి ఫస్ట్ ఫేజ్ లో టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుద్ది. ఈ చేసే దాంట్లో పారదర్శకంగా, మళ్ళీ పదే చెప్తున్నాను, పారదర్శకంగా నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులం అని అడగం, నీది ఏ మతం అని అడగం. చివరికి
నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరపున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. కాబట్టి ఏవైతే మీరు ఈ క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు పైలట్ కింద స్టార్ట్ చేస్తున్నామో, ఈ పైలట్ అనేది మోడల్ గా చేస్తున్నాం. దీని కంటిన్యూషన్ ఇది నిరంతరం. 1,00,000 ఇళ్ళని అనౌన్స్ చేశాం. 1,00,000 ఇళ్లే కాదు, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ క్యూర్ ప్రాంతంలో, క్యూర్ ప్రాంతమే కాదు రాష్ట్రమంతా కూడా. రెండో విడత అనౌన్స్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరం చెప్పాం, ఈ రాష్ట్రంలో పూరి ఇళ్లు లేకుండా పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పాం. ఇందిరమ్మ ఇళ్లు రెండో ఫేజ్ లో ఏవైతే పూరి ఇళ్లు ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో, కొన్ని పట్టణ ప్రాంతాల్లో, వాటన్ని సుమారు ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ముందు ఒక 28,000-30,000 అని మా గౌతమ్ గారు చెప్పారు. కానీ తీరా చూస్తే అది 42,000-44,000 వరకు ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా అది పెరగొచ్చు కూడా. పెరిగినా టాప్ ప్రయారిటీలో ఆ పూరిళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల స్థలం ఉండి పూరింట్లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాలను కూడా కట్టిస్తున్నాం. అంతేకాదు, ఏదైతే అక్కడ ఇచ్చినట్లే ఈ అర్బన్ ప్రాంతంలో, క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న అప్లికేషన్ ప్రకారం ఇళ్ల స్థలము ఫ్రీ, మిగిలిన కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఈ ఫ్లాట్ కి 5 లక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది. అంచనాల ప్రకారం ఏవైతే కాంట్రాక్టర్ ఫైనల్ చేసి ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అక్కడ మౌలిక వసతులతో కలిపి ఈ 525 ఎస్ఎఫ్టీకి సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 11 లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 లక్షల రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్ కి పే చేస్తుంది. మిగిలిన 6 లక్షల రూపాయలు ఈ ప్రణాళిక అంతా 1 year లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఈ 1 year లో 4 ఇన్స్టాల్మెంట్స్ కింద ఈ 6 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పేదవాడికి బరువు కాకుండా, ఆ పేదవాడి కోరిక నెరవేర్చడం కోసం, ఆ పేదవాడు ఈనాడు ఏ పూరిల్లోనో ఏ వసతులు లేని స్థలంలో ప్రతి నెల 15 నుంచి 20,000 రూపాయలు అద్దెలు కడుతున్నాడో ఆ అద్దెల నుంచి ఉపశమనం కల్పించడం కోసం విడతల వారీగా ఈ 6 లక్షల రూపాయలు 4 విడతల్లో కట్టే విధంగా వసతి కల్పిస్తున్నాము. ఈ 6 లక్షల నుంచి ఇప్పుడు ఏదైతే 10,000 రూపాయలు కడతాడో దాన్ని తగ్గించి 5,90,000 ఆ పేదవాడి దగ్గర నుంచి ఆ ఎస్క్రో అకౌంట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో పే చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఈ కోర్ ప్రాంతంలో నిరుపేద నా కుటుంబ సభ్యులు ఉన్నారో, ఎవరైనా మిడిల్ మ్యాన్ గా, ఎవరైనా బ్రోకర్ అవతారం ఎత్తి, ఎవరైనా మాయమాటలు చెప్పి మీ దగ్గరకు వచ్చి నాకు శ్రీధర్ బాబు అన్న తెలుసు, పొంగిలేటి తెలుసు, పొన్నం గారు తెలుసు, వీరు తెలుసు, వారు తెలుసు అని మాయ మాటలు చెప్తే మీరేమీ నమ్మొద్దు. మాయ మాటలకు మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. పారదర్శకంగా మీకు ఇల్లు వస్తుంది. దయచేసి మిడిల్ మ్యాన్ కి 1 రూపాయి కూడా నా కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టొద్దని, లంచాలు ఇయ్యొద్దని ఈ వేదిక ద్వారా వారందరినీ
అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇల్లు అనేది ఒక స్వప్నం, ఒక కళ. గతంలో మేము చూసాం, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చాము, ఇది చేశాము, అది చేశామని ఇక్కడున్న మా అందరి దగ్గరికి ఆ నిరుపేదలు వచ్చి చెప్పుకున్న కేసులు కొన్ని ప్రత్యక్షంగా చూశాము, విన్నాము. అటువంటి పరిస్థితి వద్దని ప్రత్యేకంగా దాన్ని ఈ వేదిక ద్వారా నా పేద కుటుంబ సభ్యులకు తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఆనాడు భద్రాద్రిలో రాముల వారి సన్నిధి నుంచి ప్రారంభించాం. ఒక శుభదినం, అద్భుతంగా సిటీలో బోనాల పండుగలు జరుగుతున్నాయి. మా ఇన్ఛార్జి మంత్రులందరి సమక్షంలో ఆ అమ్మవారి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన స్వార్థము లేదు, ఏ రకమైన సెకండ్ థింకింగ్ లేదు, ఏ రకమైన వ్యక్తిగతమైన ఆలోచన లేదు. ఈ బోనాల పండుగ ఈ నెలలో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో మళ్ళొచ్చే బోనాల పండుగ నాటికల్లా నా పేదింటి ఆడబిడ్డ తన దశాబ్దాల చిర కోరిక ఆశ నెరవేర్చటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ వేదిక ద్వారా తెలుపుతూ, మా మిత్రులు చెప్పినట్లు నెక్స్ట్ బోనాలకి అక్కడి నుంచే బోనాలు ఎత్తిస్తానని మా అన్న చెప్తున్నాడు. తప్పకుండా ఆ అమ్మవారి సంకల్పంతో, ఆ అమ్మవారి దీవెనలతో ఆ కార్యక్రమం చేస్తాము. అదే రకంగా స్థానిక శాసనసభ్యులు, రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బృహత్తరమైన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం మనం ఏదైతే చేపట్టామో మీ చేతనైనంత సహకారం ఈ ప్రభుత్వానికి ఆ పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతారని, అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు గౌరవనీయులు మంత్రి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శ్రీ ఒక్క నిమిషం. ఏదైతే మీకు బ్రోచర్ లోనే స్పష్టంగా ఇచ్చాం, రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించింది కూడా ఒక రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. మైనారిటీది కూడా దాంట్లో ఉంది. తప్పకుండా ఆ రిజర్వేషన్ ని 100% పాటిస్తాం.